నమస్కారం. ఈరోజు మనం పరితపిస్తున్న పర్యావరణం అనే ఒక అద్భుతమైన వ్యాసాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం సమస్యలను ఏకరూపెట్టే వ్యాసం కాదు, ప్రతి పౌరుడు, ముఖ్యంగా విద్యార్థులు వెంటనే మేల్కొని తీరాలని హెచ్చరించే ఒక అద్భుతమైన పిలుపు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. వ్యాసం మొదట్లోనే రచయిత ఒక సూటి ప్రశ్న సంధించారు: పంచభూతాలు నాశనమవుతున్నాయా అని. ఆలోచించండి, గాలి, నీరు, నింగి, నేల, నిప్పు ఇవే కదా మన ప్రాణాధారాలు. కాని విచిత్రమేమిటంటే, దేనిపైతే మనం ఆధారపడి బతుకుతున్నామో ఆ పంచభూతాలనే మన చేతులారా మనం నాశనం చేస్తున్నామని ఈ మూలగ్రంథం చాలా స్పష్టంగా, కొంచెం కఠినంగాయే చెబుతోంది. నిజంగా ఇది చేదు నిజమే కదా. సరే, ఇక మొదటి విభాగం, అసలు పర్యావరణం అంటే ఏమిటి? ఇక్కడ వ్యాసకర్త పర్యావరణం అనే పదాన్ని విడతీసిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పరి మరియు ఆవరణం అంటే కేవలం మనం పీల్చే గాలి మాత్రమే కాదు. పరి అంటే మన చుట్టూ, ఆవరణమంటే ఆవరించి ఉన్నది అని అర్థం. ప్రవహించే నదులు, పచ్చని చెట్లు, ఆకాశన్నంటే కొండలు, దట్టమైన అడవులు, ఈ అపారమైన ప్రకృతి సంపద అంతటినీ కలిగే మనం పర్యావరణమంటామని చాలా అందంగా నిర్వచించారు. ఇప్పుడు రెండవ విభాగంలోకి వద్దాం: కాలుష్యం మరియు భూతాపం. ఈ పర్యావరణ వినాశనాన్ని వ్యాసంలో ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే భూకాలుష్యం, జలకాలుష్యం, ఇంకా వాయుకాలుష్యం. మనం పీల్చే గాలి, తాగే నీరు, నివసించే నేల, ఈ 3 కూడా ఈరోజు ఎంత భయంకరమైన సంక్షోభంలో కూరుకుపోయాయో ఈ వర్గీకరణ మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఇక్కడే ఒక భయంకరమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది: ఏటా భూమి ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగిపోతున్నాయి? అసలు పర్యావరణం ఎందుకింతలా పరితపిస్తోంది? ప్రకృతి ఇలా రోధించడానికి కారణం ఎవరు? ఇలాంటి ఆలోచింపచేసే ప్రశ్నలను ఈ గ్రంథం మన ముందు చాలా బలంగా ఉంచుతోంది. ఇక మూడవ విభాగం చూద్దాం: మన దేశం వర్సెస్ ఇతర దేశాలు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనిద్దాం. అభివృద్ధి చెందిన దేశాల్లో చూడండి, ఎవరైనా రోడ్ల మీద చెత్త వేసినా, ఉమ్మివేసినా ఎంత కఠినమైన శిక్షలుంటాయో మనందరికీ తెలుసు. ఏకంగా 2-3 లక్షల భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదు. అక్కడి చట్టాల్లో అంత క్రమశిక్షణ ఉంటుంది. మరి మన దగ్గరో పరిస్థితి పూర్తి విరుద్ధం కదా. మనకున్న స్వేచ్ఛను మనం విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నాం. బడుల్లో, రోడ్ల మీద విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు వాడి పారేస్తూ ప్రకృతిని నిలువున నాశనం చేస్తున్నామని ఈ వ్యాసం చాలా నిర్మోహమాటంగా ఎత్తిచూపుతోంది. నిజంగా మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయం ఇది. అందుకే ఈ సమస్యకు పరిష్కారం చూపే 4వ విభాగంలోకే అడుగులేద్దాం: పర్యావరణ పరిరక్షణ కోసం సైనికులు. ఈ కవితా పంక్తులు ఒక్కసారి వినండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా. ఎంత అద్భుతమైన లైన్ కదా. పర్యావరణాన్ని కాపాడటానికి ఆకాశం నుంచి ఎవరో వస్తారని, మన వీధుల్ని బాగేస్తారని ఎదురుచూస్తూ కూర్చోవద్దు అని సమాజాన్ని ఈ వ్యాసం ఈ ఒక్క వాక్యంతో బలంగా మేల్కొల్పుతోంది. అలా ఎవరికోసమో ఎదురుచూడకుండా ఒక స్పష్టమైన, స్థానిక కార్యాచరణ ప్రణాళికను ఈ గ్రంథం సూచిస్తోంది. అదెలాగంటే, పర్యావరణ పరిరక్షణ ఎక్కడినుంచో మొదలవ్వాల్సిన పనిలేదు. మొదటి అడుగు ప్రతి ఒక్కరూ తమ సొంత గ్రామం నుంచే దీనికి శ్రీకారం చుట్టాలి. రెండవ అడుగు ప్రతి పాఠశాల నుంచే ఈ మార్పు మొదలు కావాలి. అంటే బాధ్యత అనేది పక్కింటి నుంచి కాదు, మన ఇంటి నుంచే మొదలవ్వాలని ఇది చాలా క్లియర్గా చెప్తోంది. ఈ ప్రణాళికలో విద్యార్థుల పాత్రను రచయిత అత్యున్నత స్థానంలో ఉంచారు. రేపటి పౌరులు సైనికులుగా మారాలి అనే ఈ ఒక్క మాట అసలు సిసలైన స్ఫూర్తిని రగిలిస్తోంది. ఈ పంచభూతాలను కాపాడుకునే మహత్తర పోరాటంలో భవిష్యత్ పౌరులైన విద్యార్థులే సైనికుల్లా నడుం బిగించాలని ఈ వ్యాసం ఉద్బోధిస్తోంది. ప్రకృతికి రక్షణ కవచంగా నిలబడాల్సిన అసలైన సమయం ఇదేనని నొక్కి చెబుతోంది. ఇక మనం ముగింపుకు వచ్చాం. ఈ చివరి ప్రశ్న మనల్ని చాలా లోతుగా ఆలోచింపజేస్తోంది. వ్యాసకర్త అన్నట్లుగా, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు మనం సుజలాం సుఫలాం సస్యశ్యామలమైన ధరిత్రిని చూడగలం? ఆలోచించండి. ఈ విశ్లేషణ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అసలైన గుణపాఠమిదే:
మన ఆకుపచ్చని భవిష్యత్తు కోసం మనం ఇప్పుడే రంగంలోకి దిగకపోతే రాబోయే తరాలకు ఈ అందమైన ప్రకృతిని మళ్లీ ఎప్పటికీ అందించలేము కదా. స్వార్థంతో ప్రకృతిని నాశనం చేస్తున్న ఈ కాలంలో ఈ ప్రశ్నను మన మనస్సుల్లో బలంగా నాటుకొని ఆచరణ వైపు అడుగులు వేద్దాం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.